ఆ యానివర్సరీకి కొంచెం పెద్దవాళ్ళు మన ఎమ్మెల్యే గారు ఎవరైనా తీసుకుంటే బాగుంటుందని మనకు తెలుసు. మరి వాళ్ళ టైమింగ్స్ అవన్నీ చూడాలి. ఇది కొంతమంది అన్న ఈ డేట్ మాకోదండి, ఈ డేట్ మాకోదండి, ఏ డేట్ ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మనం ఏదో డేట్ ఫిక్స్ చేసుకోవాలని చెప్పి ఇట్లా డేట్ ఫిక్స్ చేసాం. మరి ఇది పెట్టిన తర్వాత మనకి కొంతమంది అడిగారు మార్చండి డేట్ అని. ఒక్కరి వరుస మార్చడం నాకు అంటే కష్టం కదా అలాగా. కాబట్టి ఎంతమంది వచ్చినా ఎంతమంది వచ్చారని కాదు, మన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మొదలు పెట్టుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ సరదాగా ఇప్పుడు ఒక్కరోజే కాబట్టి పొద్దునే సాయంత్రం ఇవాళ ఇప్పుడు పొద్దున సూర్యాస్తమం ఒకటి, పాటలు పోటీ ఒకటి, తర్వాత ఎక్సలైటీస్ అనిపించడం పెట్టుకున్నాం. ఇది మొదలు పెట్టాం. ఆల్రెడీ ఎక్సలైటీ రాసాను. మధ్యాహ్నం గేమ్స్ అన్నింటినీ పెట్టాం. బాలింగ్ బాస్కెట్ వేయడం, క్యాండిల్స్, స్పీక్ వాక్ పెట్టాం. అభ్యర్థులు లేకపోతే ఎవరికి దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు పార్టిసిపేట్ చేసేయాలి. వాళ్ళు రాసేసుకుంటారు. అవన్నీ ఎవరి ఇండివిజువల్ వాళ్ళే కదా. మధ్యాహ్నం ఎవరు వచ్చినప్పుడు వస్తారు. అది కూడా గ్రూప్ లో పెట్టాను. అందరూ 11 అలా వస్తే చక్కగా అన్ని బుక్ చేసుకొని వెళ్దామని. టైం పట్టి అలా టైం పెట్టారు కదా. నా తరఫున 15 మంది వస్తారు. ఇంకా అలా ఒకళ్ళు అన్న తర్వాత మనకి కాదు కదా. మనకు సరే ఇవి మొదలు పెట్టుకుందా. ఇప్పుడు సూర్యాస్తమాన్ని జడ్జిమెంట్ వచ్చారు. మన సిసిగారాడు గారు ఆధ్యాత్మికంగా చాలా రకాలైన ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఆవిడ ఈ రోజు మనకి సూర్యాస్తమం మొదలు పెడతారు. ఆ జడ్జిగా వ్యవహరిస్తారు. తర్వాత పాటల పోటీకి వచ్చేవారు మన సుభద్ర గారు. రేడియో ఆర్టిస్ట్ మీ అందరికీ తెలుసు. రేడియో ఆర్టిస్ట్ కచేరీలు చేసి పాటలు ఉంటారు, క్లాసులు తీసుకుంటారు. ఆమె ఇంకా మన ఇప్పుడు మహలత గారు. మాకు వీళ్ళందరూ సీనియర్ మెంబర్స్. ఎప్పుడో 20 ఏళ్ళు బట్టి 30 ఏళ్ళు బట్టి మన క్లబ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేసే స్థాయి నుంచి జడ్జిమెంట్ స్థాయికి వచ్చారు. కూడా అదే రేడియో ఆర్టిస్ట్. తర్వాత ఇన్ని క్లాసెస్ చెప్తారు. ఇవన్నీ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మన క్లబ్కి ఆటలు పోటీ ఈరోజు పాల్గొంటున్నాము. ఏ రోజు చేస్తాం. సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే సభను అలంకరించినటువంటి ఈ పెద్దలకి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు మనము జరుపుకుంటున్న పోటీ ఏమిటంటే సూర్యాష్టకం అని అన్నారు. సూర్యుడు అనేవాడు ప్రకృతి, ఆది దైవం. మనందరికీ కూడా సూర్యుడు అనేవాడు లేకపోతే మనం చేసేటువంటి పనులు వేటికి కూడా సఫలీకృతం చేయలేము. ఏదైనా ఒకటి ఎండబెట్టాలన్నా, ఆరాలన్నా, మన ప్రాణం సక్రమ రీతిలో వెళ్ళాలన్నా సూర్యుడు అనేవాడు ఆది దైవం అన్నమాట. అది మనకి ప్రత్యక్ష దైవంగా మనం కొలుస్తాం. అయితే మన శరీరానికి సూర్యుడికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అనేది ఒక్క 2 నిమిషాలు మీకు చెప్తాను. శరీరంలో మనందరికీ తెలిసిందే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనేవి 7 చక్రాలు ఉన్నట్టుగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞాచక్రం, సహస్రారం అనేటువంటివి 7 చక్రాలు ఉన్నట్టుగా ఎలా అయితే అనుకుంటామో సూర్యుడు అనేవాడికి కూడా సప్తాసరధారూఢం 7 గుర్రాలతోటి ఉంటాడు. అదేవిధంగా మామూలుగా మన లోకాలు కూడా భూలోక, సువర్లోక, మహాలోక, ధనోలోక, తపోలోక, సత్యలోక అనేటువంటి 7 లోకాలు ఉన్నాయి. అంటే ఈ 7 లోకాల్లో కానీ మనలో కానీ మనం కానీ తరింపజేసేటువంటిది ఒక సూర్యుడు అనేవాడు ప్రకృతి దైవం ద్వారా మనలో ఉండేటువంటి జ్ఞానాన్ని, శక్తిని పెంపొందించుకోవాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అవసరం అని ఈ సూర్యాష్టకంలో చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు ఎక్కడున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మనలోనే ఉన్నారు. సత్వరజ తమో గుణాల ద్వారా మన యొక్క బ్రహ్మ అంటే వాడు సృష్టి చేసేవాళ్ళొకడు, సృష్టిని నడిపించేవాళ్ళొకడు, సృష్టిని అంతం చేసేవాళ్ళొకరు అని మనం చెప్పుకుంటాం. అలాగే మనం ఈ సృష్టిలో ఉండి ఆది దైవంతో సూర్యుడితో నడుస్తూ వ్యవహరిస్తున్నాము. ఆ అంతం అవ్వడం కూడా మన తాలూకు శక్తిని అనుసరించే అవుతున్నాం. కాబట్టి
సత్వరజస్తమో గుణాలు ఎంత అవసరమో బ్రహ్మ విష్ణు మహేశ్వరు కూడా అంతే అవసరం. ఈ ప్రకృతికి మనం సక్రమంగా నడవడానికి సూర్యుడు అనేవాడు అంత అవసరం అని చెప్పి ఈ సూర్యాష్టకంలోని చెప్పబడి ఉంది. అయితే మీకు వివరంగా ఇప్పుడు నేను చెప్పలేదు, కానీ ఈరోజు వచ్చినటువంటి వారు సూర్యాష్టకం చెప్పే ముందు గాబరా పడకండి. ఉన్నవాడు తక్కువ మంది కాబట్టి నెమ్మదిగా చెప్పండి, అర్థమయ్యే విధంగా చెప్పండి. కొంతమంది ఎవరైనా చెప్పగలిగితే రాగయుక్తంగా చెప్పండి, ప్రొనౌన్సియేషన్ సక్రమంగా ఉండే విధంగా చెప్పండి. అందులో కనుక లోటుపాట్లు ఉంటే మాత్రం మార్కులు తగ్గబడతాయి. తర్వాత మరి అనుకుని ప్రయోజనం లేదు. అందరికీ కూడా మరీ అంత కఠినమేం కాదు. రాగయుక్తంగా పాడవలసిన వాళ్ళు పాడితే పాడచ్చు, లేదు అంటే ఎలాగ పాడినా ఆ అర్థం మాత్రం పోకూడదు. కాబట్టి దయచేసి ఒక్కొక్కరు వచ్చి ఈ పోటీలో పాల్గొవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి అమ్మా. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మంభాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాప హరే దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసౌరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాప హరే దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుత్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్ప సంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీ విష్ణుం జగతాం నాథాం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాప హరే దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టక పటే నిత్యం గ్రహప్రీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ అమిషం మధుపానం చ కరోతి రవ్యేర్దినే నవ్యాధిశోక దారిద్ర్యం సూర్యలోకం స గచ్చతి శ్రీతైల మధుమాంసాన్ ఏ త్యజంతి రవేర్దినే సప్త జన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత. ఇది సూర్యాష్టకం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహావీరం బ్రహ్మ విష్ణుమహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితాం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగత్కర్తారం మహాతేజప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగత్కర్తారం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకం ఇదం పుణ్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. ఓం శ్రీ సూర్యాష్టకం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుస్త్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం లోకకర్తారం మహాతేజప్రదీపనం
महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। श्रीविष्णुं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षजं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। सूर्याष्टकपटे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत्। अमिषं मधुपानं च यः करोति रविर्धने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता। स्त्रीतैलमधुमांसानि ये च जन्ति रवेर्दिवे न व्याधिशोकदारिद्र्यं सूर्यलोकदगच्छति। आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं ప్రభాకర నమోస్తుతే। అందరికీ నమస్కారములు। ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే। సప్తాస్వరరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మమాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। తైగృణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। బృహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుస్తత్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం। బంధూకపుష్పసంకాసం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। తం సూర్యం లోకకర్తారం మహాతేజప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞానవిజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్। అమిషం మధుపానం చ యః కరోతి రివేద్ధినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రతా। స్త్రీశైలమధుమాంసాని ఏ త్యజంతి రివేద్ధినే న వ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోక సగచ్చతి। ఎం సుభద్రాదేవి। ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే। సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। లోహితం దదమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। బృహితం తేజసం పుంజం వాయుమాకాశమేవ చ ప్రపంచం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం। బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। తం సూర్యం జగత్కారార్థం మహాదేవ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। తం సూర్యం జగతాన్నాదం జ్ఞాన విజ్ఞానమోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం। సూర్యాష్టక పటే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రో దరిద్రో ధనవాన్ భవేత్। శ్రీ ఇది సూర్యాష్టక సంపూర్ణం। నమస్తే। సూర్యాష్టకం। ఆదిదేవ నమస్తుభ్యం
प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महासूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं बृंहितां तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुञ्च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्धूकपुष्पसङ्कासं हरकुण्डलभूषितम् एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं विश्वेशं विश्वकर्तारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् आमिषं मधुपानं च यः करोति रवेद्दिने सप्तजन्म भवेद्रोगी जन्म कर्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि हस्त्यतेजेत्तुरवेद्दिने नव्याधिशोकदारिद्र्यं सूर्यलोकसगच्छति इति श्रीशिवप्रोक्तं श्रीसूर्याष्टकं सम्पूर्णम् थैंक यू ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకరం నమస్తుభ్యం ప్రభాకరం నమోస్తుతే సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యప ఆత్మజం శ్వేతపద్మరథం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథం మారూఢం సర్వలోక పితామహం महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुणञ्च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरमं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं ब्रह्मितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुस्तं सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बंदूक पुष्प संकाश हारकुंकुंडलं भूषितं एकचक्रधरं देवतं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं लोककर्तारं महातेजं प्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं श्री विष्णु जगतां नादं ज्ञानं विज्ञानमोक्षदं महापापहरं देवतं तं सूर्यं प्रणमाम्यहं सूर्याष्टकं पठे नित्यं ग्रहपीडा प्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवते अमिषं मधुपानं च यः करोति रवेर्दिने सप्तजन्म भवे द्रोगी जन्म जन्म दरिद्र ताम स्त्री तैल मधु मासाम्ने ये त्रुजं रवेद्दिने नव्याधि शोक दारिद्र्य सूर्यलोकं स गच्छति आदिदेव नमस्तुभ्यं प्रसीदं दिवाकरं नमस्तुभ्यं सप्तस्वरधारूढं प्रचण्डकाश्यपतजं पात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितं रथमारूढं सर्वलोकपितामहं त्रैगुणं पापहारं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुणं च महासूरं ब्रह्मविष्णुशिवात्मकं ఎక్కడొచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరం महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं ब्रूहितं तेजं च पुञ्ज वायुरकेशमावचं
ప్రభుత్వం సూర్యం తం సూర్యం అందుకే కనపడదమ్మా. తం సూర్యం ప్రణమామ్యహం బంధుక పుష్ప సంకాశ్యం హరకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం లోకస్థ మహాతేజం ప్రదీపం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీ విష్ణు జగదానాథం జ్ఞాన విజ్ఞానం మోక్షదం సర్వపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకపటే నిత్యం గ్రహపీడా ప్రణాశనం పుత్రో లభత్పుత్ర దరిద్ర ధనవాన్ భవతే అనిమిషం మధుపానాసం చ యకరోతి సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రత శ్రీతైల మధుమాంసానియే సృజంతి ప్రబద్ధినే నవ్యాది శోక దరిద్రత సూర్యలోకం సగచ్చతి ఇది సూర్యాష్టకం సంపూర్ణ. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం లోహితం రథమారూఢం సర్వలోకపితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం బృంహితం తేజసాం పుంజం వాయురాకాశమేవ చ ప్రభుస్వం సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం బంధూకపుష్పసంకాశం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం లోకకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం శ్రీవిష్ణుం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యాష్టకపటే నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్ అమిషం మధుపానం చ యః కరోతి రవ్యర్థినే సప్తజన్మ భవేద్రోగి జన్మ జన్మ దరిద్రతః శ్రీతైల మధుమాంసాని ఏ చదంచ రవ్యర్థినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకం న కచ్చతి. కూడా సూర్యాష్టకం చదివారు కదా. సూర్యాష్టకం గురించి భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం ఉంది. అది మన జీవితానికి అసలు సూర్యుడికి ఉండేటువంటి సంబంధం. ఆత్మానగం రథినం విద్ది శరీరం రథమేవతు అంటే ఈ శరీరం అనేది రథం లాంటిది. ఆత్మానగం రథినం విద్ది మనలో ఉండేటువంటి ఆత్మ ఆ రథంలో కూర్చునేటువంటి మనిషి. బుద్ధింతి సారథిం విద్ది మన బుద్ధి రథాన్ని నడిపేటువంటి సారథి. బుద్ధింటి సారథిం విద్ది మన ప్రగ్రహమేవచ్చ మనస్సు ఎలాంటిది కళ్ళెం లాంటిది. ఇంద్రియాణి హయాన్యాహు విషయాస్తేసి గోచరాన్ మన ఇంద్రియాలున్నాయే శబ్ద స్పర్శ రూపరసగంధ విషయవాసనలు వీటి వెంటనే ఏమిటంటే మనిషి ఈ గుర్రాలు అనేటువంటి కళ్ళాలు మనసుని పట్టుకోకుండా వాడిష్టం వచ్చినట్టు పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెట్టకుండా పట్టుకోవడానికి ఈ బుద్ధి అనేటువంటి సారథి అవసరం. ఈ బుద్ధి అనేటువంటి సారథి ఎప్పుడైతే కరెక్ట్గా ఉన్నాడో సారథి కరెక్ట్గా ఈ రథాన్ని ఈ శరీరం అనే రథాన్ని నడిపాడో అప్పుడు ఆత్మారగం రథనం విద్ది రథంలో కూర్చున్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆత్మ వాడు సేఫ్గా ఉంటాడు. అందుకే భగవద్గీతలో చక్కగా చెప్పాడనమాట. ఆత్మానగం రథనం విద్ది శరీరం రథమేవతు బుద్ధింతి సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయాన్యాహు విషాంస్తేసు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే చ హర్మనీష్ణ. వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసేది ఏంటంటే మన మనసు బుద్ధి. ఆ బుద్ధి అనేది సక్రమంగా నడవాలి అంటే ఈ విషయవాసన అనేటువంటి కళ్ళాల వెంట పరిగెట్టకుండా ఈ సంఖ్యలని కంట్రోల్ చేసేస్తే అప్పుడు లోపల ఉండేటువంటి ఆత్మ ప్రశాంతంగా నిర్మలంగా చక్కగా ఉంటారన్నమాట. కాబట్టి అంతా మన మీదే ఉంది. దానికి సూర్యుడికి ఏమిటి శబ్దం సూర్యుడి గుర్రాలని సప్తాసం అన్నాడు కదా. ఆ 7 గుర్రాలంటే అక్కడ దాన్ని సింబాలిక్గా మనకి ప్రజెంట్ చేశారు. కానీ చెయ్యవలసింది చేసేది అంతా కూడా మనిషే, మనమే చెయ్యాలి. అర్థమైందండి. ఈ రోజున ఇక్కడికి ఇంతమంది వచ్చి ఈ సూర్యాష్టకంలోని పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందదాయకం. మీకు ఒక 5 నిమిషాల్లోని దీని తాలూకు వివరణ చెప్తాం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాస్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహాసూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ ప్రభుం చ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహం. బంధూక పుష్ప సంకాసం హారకుండలభూషితం ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. విశ్వేశం విశ్వకర్తారం మహాతేజ ప్రదీపనం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం జగతాం నాథం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం అపుత్రో లభితే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్. అమిషం మధుపానంచ యః కరోతి రవేద్ధినే సప్తజన్మ భవద్రోగి జన్మకర్మ దరిద్రత. స్త్రీ తైల మధుమాంసాని హస్తస్యస్తేజు రవేద్ధినే నవ్యాధి శోకదారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. ఇది శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం. నమస్కారం. పాట పాడుమా కృష్ణ పలుకుతే నెలలు కునటులా మాటలాడు మా కృష్ణ మనసు తీరగా. పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలలు కునటులా. శృతి నిలయాదులన్నీ పేర్చి ఎప్పుడు నిన్ను మాదిని తలచి. శృతి నిలయాదులన్నీ పేర్చి ఎప్పుడు నిన్ను మాదిని తలచి. సదమల హృదయానిను సదమల హృదయానిను సన్నుతించి పాడితి. పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలలు కునటులా. మాటలాడు మా కృష్ణ మనసు తీరగా. సామవేద సారం సంగీతమే సాహిత్యమే. సామవేద సారం సంగీతమే సాహిత్యమే. దానికంత మగునామమే దానికంత మగునామమే. పాట గూర్చి పాడుమా పాట పాడు మా కృష్ణ పలుకుతే నెలలు కునటులా. మాటలాడు మా కృష్ణ మనసు తీరగా. రారే అజంతా మహారామ సీమా రారే అజంతా మహారామ సీమా. ఎలుగెత్తి ఎలుగెత్తి పిలచినారేమి ఎలుగెత్తి ఎలుగెత్తి పిలచినారేమి. రారే అజంతా మహారామ సీమా రారే అజంతా మహారామ సీమా. ఇది ప్రశాంత విహారమిది ఉపాసకులారా
ఇది ప్రశాంత విహారమిది ఉపాసకులారా రారే రారే ఇది ప్రశాంత విహారమిది ఉపాసకులార ఆకాశముల దాటు ఆశ్రయముల చోటు రారే అజంతా మహారామ సీమా రారే అజంతా మహారామ సీమా చలిరాదు వడగాడు పుల జాడ కనరాదు రారే రారే చలిరాదు వడగాడు పుల జాడ కనరాదు తొగరు చీకటి లేదు ముదురెండయే రాదు రారే అజంతా మహారామ సీమా రారే అజంతా మహారామ సీమా ద్వేషము విషము రోషము లేనే లేవు ద్వేషము విషము రోషము లేనే లేవు రారే రారే ద్వేషము విషము రోషము లేనే లేవు దానము ధర్మము సత్యము గలతావు రారే అజంతా మహారామ సీమా ఇది ప్రశాంత మందిరం శిల్ప సుందరం ఈట ప్రేమ తోరణం నిర్మాణ కారణం రారే అజంతా మహారామ సీమా మహారామ సీమా. థ్యాంక్ యూ. రేయి మించేనో ఈ రాజా హాయిగా నిదురించారా హాయిగా నిదురించారా వెళ్ళి విరిసే వెన్నెల్లో కాసే చల్లాని చిరుగాలి మెల్లంగా వీచే వెళ్ళి విరిసే వెన్నెల్లో కాసే చల్లాని చిరుగాలి మెల్లంగా వీచే స్వప్నాలలోన స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింక నిదురించవోయి రేయి మించేనోయి రాజా హాయిగా నిదురించారా చీకటి వెంట వెలుగే రాదా కష్ట సుఖాలు ఇంతే కాదా చీకటి వెంట వెలుగే రాదా కష్ట సుఖాలు ఇంతే కాదా ఇంత వంట నీకేలనోయి ఇంత జయమౌను శాంతించవోయి హాయిగా నీవింక నిదురించవోయి రేయి మించేనోయి రాజా హాయిగా నిదురించారా. మీరు బయటకు వచ్చినప్పుడు ఈ పాట పాడి మీ ఆయన ఎదురుకు వచ్చేసి ఇక్కడికి వచ్చారు. రచన దాశరథి, సంగీతం తిరుపతి రామానుజసూరి గారు.
నేను పాడేది లలిత గీతం. చల్లగాలిని పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా చల్లగాలిని పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీ వెవరయ్యా అంతేలేని ఆకాశానికి ఆవల ఉన్నావే ఎంతో ఎంతో దగ్గరగా మాంతరంగమున ఉన్నావే ఎంతో ఎంతో దగ్గరగా మాంతరంగమున ఉన్నావే చల్లగాలిని పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా గలగల పారే సెలయేరులలో వినిపించునయ్యా నీ మురళి గలగల పారే సెలయేరులలో వినిపించునయ్యా నీ మురళి అశాంతి నిండిన జగన నేడు అశాంతి నిండిన జగన నేడు ప్రశాంతి నొసగును ఆరవళి ప్రశాంతి నొసగును ఆరవళి చల్లగాలిని పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా గుసగుసలాడే గులాబీలలో మిసమిసలాడే పసిపాపలలో మిసమిసలాడే పసిపాపలలో మసక మసకగా మా అంతరంగాన మసక మసకగా మా అంతరంగాన కనిపించునయ్యా నీ రూపం కనిపించునయ్యా నీ రూపం చల్లగాలిని పిల్లన గ్రోవిగా మెల్ల మెల్లగా ఊదే స్వామి ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా ఎవరయ్యా నీ వెవరయ్యా ఇది నేను రేడియోలో పాడాను. ముందుగా ఎంఆర్ లేడీస్ క్రియేషన్స్ వెల్ఫేర్ క్లబ్ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా లక్ష్మి. నేను ఇప్పుడు పాడబోయే పాట అమ్మ దొంగ నిన్ను చూడుకుంటా అనేసి ఒక లలిత సంగీతం. రచన సంగీతం పాలగుమ్మి విశ్వనాథం గారు, గానం వేదవతి ప్రభాకర్ గారు. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ,
అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. కొంగొట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, నా కొంగొట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపి నిన్ను చూడకుంటే నాకు బెంగ. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. కథ చెప్పేదాకా కంట నిదురరాక, కథ చెప్పేదాకా నీవు నిదురపోక, కథ చెప్పేదాకా నన్ను కదలనీక, మాట తోచనీక మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలవలేక నా మనసు నీ వైపే లాగితే, ఎప్పుడో ఒక అయ్య నన్నెగరేసుకుపోతే నిలవలేక నా మనసు నీ వైపే లాగితే, గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురపోవున, గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురపోవున, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఏల వచ్చెనమ్మ కృష్ణుడేల వచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెను. చంద్రుడికి సన్నజాజు సరళగుచ్చెను, సరాలన్నీ మూటగట్టి సరసమాడెను. ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెను, ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెను. కొట్టబోతే దొరకడమ్మ సిన్ని కృష్ణుడు, కొట్టబోతే దొరకడమ్మ సిలిపి కృష్ణుడు. ఏల వచ్చినమ్మ కృష్ణుడేల వచ్చెను, మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చూపెను. చంద్రుడికి సన్నజాజు సరళగుచ్చెను, సరాలన్నీ మూటగట్టి సరసమాడెను. ఉట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెను, కొట్టబోతే దొరకడమ్మ సిన్ని కృష్ణుడు, కొట్టబోతే దొరకడమ్మ సిలిపి కృష్ణుడు. థ్యాంక్ యూ. జై కృష్ణ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను, మన ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. నీటికి వంపులు ఉన్నవి గాని ఏటికి వంపులు ఉన్నాయా, ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా. ఏటి వంటిదే మన ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ, మన ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. పాలకు రంగులు ఆవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా. పాల వంటిదే మన ఆత్మ, ఆవు వంటిదే పరమాత్మ, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా. పూల వంటిదే మన ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ, పూల వంటిదే మన ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ, మన ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. ఏటికి వంపులు ఉన్నవి గాని నీటికి వంపులు ఉన్నాయా. ఏటి వంటిదే మన ఆత్మ, నీటి వంటిదే పరమాత్మ, మన ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను.
గోవుకు రంగులు ఉన్నవి గాని పాలకు రంగులు ఉన్నాయా? గోవు వంటిదే మన ఆత్మ, పాల వంటిదే పరమాత్మ. మన ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను. పూలకు రంగులు ఉన్నవి గాని పూజకు రంగులు ఉన్నాయా? పూల వంటిదే మన ఆత్మ, పూజ వంటిదే పరమాత్మ. మన ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌను.